వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరోద్భూతం యథా నిద్రయా సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. అందరికీ నమస్కారం. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ. అమ్మ నమస్తే. ఈరోజు మనం ఒక టాపిక్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కొన్ని పదాలు తెలిసి ఉండాలి. ప్రజ్ఞ అనే మాట వింటారు ఎప్పుడైనా? ప్రజ్ఞ అనేది విన్నారా? ప్రజ్ఞ అంటే జ్ఞానము అని విన్నాం గురు. కాదు, ప్రజ్ఞ అంటే జ్ఞానం కాదు. ప్రజ్ఞ అంటే మనం దానికి అవేర్నెస్ అనే అర్థం వస్తుంది ఇంగ్లీష్లో. అర్థమవుతుందమ్మా? అయితే మనం ఇప్పుడు తెలుసుకునే దాన్ని సంప్రజ్ఞ అంటాం. ఎప్పుడైతే ఒక పదానికి సమ్ అనేది యాడ్ చేస్తే అది ఏ అర్థాన్ని ఇస్తుందంటే పూర్తిగా అనే అర్థాన్ని ఇస్తుంది. అర్థమవుతుందమ్మా? అర్థమైనా? సమ్ అనేది ఉపసర్గ అంటాం దాన్ని. అంటే ఒక పదానికి ముందు యాడ్ చేసినప్పుడు సమ్ అనే ఉపసర్గను యాడ్ చేస్తే ఆ అర్థం ఏమొస్తుంది? పూర్తిగా అని. అర్థమైందా? అర్థమవుతుంది? అర్థం కావట్లేదు? అర్థమవుతుంది గురు. సంప్రజ్ఞాతం అంటే పూర్తి స్థాయి ప్రజ్ఞని కలిగి ఉండడం అని. సంప్రజ్ఞాతం అంటే ఏంటి? పూర్తి స్థాయి జ్ఞానం కలిగి ఉండటం. అబ్బా, జ్ఞానం వేరు, ప్రజ్ఞ వేరు. ఇది కూడా ఒక ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ చెప్పినా కూడా మన బ్రెయిన్లో ప్రజ్ఞ అంటే జ్ఞానం అనేది ఫిక్స్ అయిపోయింది. అర్థమవుతుందండి? ప్రజ్ఞ అంటే ఏంటి? జ్ఞానం, అంతే. ఇది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రజ్ఞ అంటే జ్ఞానం కాదు అని ఎంత చెప్తున్నా సరే ఆ లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్నే ప్రజ్ఞాఘాతం అంటారు. అర్థమవుతుందా? అంటే ఏంటంటే మనం ఒక వాస్తవాన్ని బయట నుండి తెలుసుకుంటున్నప్పటికీ ఆ వాస్తవాన్ని నిరోధించేసేసి లోపలుండి మనం ఏదైతే ఫీడ్ చేసుకున్నామో దాన్నే పొందుతూ ఉండే స్థితిని ప్రజ్ఞాఘాతం అంటాం.